న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆ పార్టీ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు. పార్లమెంట్ టికెట్ తనకు ఇచ్చే అవకాశం లేదని తెలియడంతో పార్టీపై అలకబూనారు. దాంతో గత కొన్ని రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అంతేగాక ఇటీవల మీడియా ముందు సీఎం రేవంత్ రెడ్డి తనకు మాట్లాడే టైం కూడా ఇవ్వలేదంటూ ఆరోపణలు చేశారు. అయితే విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తో మాట్లాడారు. దీంతో మహేష్ కుమార్ తనతో పాటు విహెచ్ ను రేవంత్ రెడ్డి దగ్గరికి తీసుకువెళ్లి కల్పించారు. విహెచ్ తో ముచ్చటించిన రేవంత్ అన్ని విధాల అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో నాయకులందరినీ కలుపుకొని వెళ్లాలని ఆయన సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, రేవంత్ రెడ్డితో విహెచ్ భేటీకి సంబంధించిన పూర్తి వివరాలేంటి? రైట్ సహస్ర, ఖమ్మం పార్లమెంట్ సీటు ఆశించిన మాజీ ఎంపీ వి హనుమంతరావు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాడు. కొన్ని రోజుల నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా చాలా దూరంగా ఉన్నాడు. పార్టీలో చాలా కీలకంగా ఉన్నటువంటి వి హనుమంతరావు కొన్ని రోజులుగా ఆయన గాంధీ భవన్కి రావట్లేదు, పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనట్లేదు. ఏదైతే ఖమ్మం పార్లమెంట్ సీటు ఆయన మొదటి నుంచి కూడా ఆయన ఆశించిండు, ఖచ్చితంగా ఖమ్మం పార్లమెంటు సీటు నాదే, నేనే గెలవబోతున్నా, నాకే ఇవ్వాలి అని మొండితనంగా అంటే పట్టుదలతో ఆయన ఎప్పటి నుంచో కూడా మాట్లాడిండు. ప్రెస్ మీట్లలో కూడా చాలా ఘాటు విమర్శలు చేశాడు ఆయన. ఖచ్చితంగా నాకు ఖమ్మం పార్లమెంట్ ఇవ్వాల్సిందే అని కూడా ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి మనం అందరం కూడా చూసినాం. అయితే గత కొద్ది కాలంగా జరుగుతున్నటువంటి చర్చ అక్కడ మల్లు నందిని కావచ్చు, పొంగులేటి ప్రసాద్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమార్క సతీమణి ఇటు ప్రసాద్ రెడ్డి పేర్లు గట్టిగా వినపడంతో విహెచ్కి ఖచ్చితంగా పార్లమెంటు సీటు దక్కదనే ఆలోచన ఆయనకు వచ్చింది. ఖచ్చితంగా నాకు ఇవ్వరు అధిష్టానం అని ఆయనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. దీంతో విహెచ్ కొన్ని రోజుల నుంచి కూడా అసంతృప్తిగా ఉన్నాడు. పార్టీ వర్గాల్లో కూడా ఒక చర్చ, బీసీ నేతలకు ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ నేతలకు అన్యాయం చేస్తున్నాడని ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా చాలాసార్లు విహెచ్ మాట్లాడిండు. సొంత పార్టీలో ఉంటూ సొంత పార్టీ నేతలపై ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు చేసిండు తాజాగా ఆయన. సో దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరాధించిండు. హనుమంతరావుకి ఖచ్చితంగా సముచితమైన స్థానం కల్పిస్తామంటూ కూడా మా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడిండు. మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడి హనుమంతరావుని తీసుకురండి నా దగ్గరికి, ఖచ్చితంగా ఆయనతో మాట్లాడాలని చెప్పి మహేష్ కుమార్ గౌడ్తో మాట్లాడిండు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్తో. దీంతో మహేష్ కుమార్ గౌడ్ విహెచ్ని కలిసిండు. విహెచ్ని దగ్గరుండి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కల్పించిండు. ముఖ్యమంత్రి రేవంత్ కూడా ఖచ్చితంగా విహెచ్కి సముచితమైన స్థానం కల్పిస్తామంటూ అన్ని విధాలుగా అండగా ఉంటా అంటూ కూడా వి హనుమంతరావుకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అండగా ఉంటానని కూడా అంటే ఖచ్చితమైన గట్టిగా నమ్మకం లాంటిది ఇచ్చిండు. సో దీంతో ఒక బీసీ నాయకుడిని అన్యాయం చేస్తున్నాడు అని గత కొన్ని రోజుల క్రితం ఏదైతే విహెచ్ మాట్లాడిండో ప్రెస్ కాన్ఫరెన్స్లో, అది కొద్దిగా ఎవరు పట్టించుకోవట్లేదు. గాంధీ భవన్లో కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా పెద్ద చర్చ రాలేదు. సో ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్నాడు కాబట్టి ఆయనను బుజ్జగుంచే పనిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పిలిపించుకున్నాడు. విహెచ్కి ఖచ్చితంగా అండగా ఉంటా, సముచితమైన స్థానం కల్పిస్తానంటూ కూడా హామీ ఇచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో విహెచ్ కూడా కొద్దిగా అంటే పాజిటివ్గా ఉన్నాడు. ఖచ్చితంగా ఏదో ఒక పదవి నాకు దక్కబోతుందనే ఆలోచనతో ఆయన కూడా ఉన్నాడు. ఈ విషయం సర్దుమణిగిందని చెప్పుకోవచ్చు సహస్ర.